హలో హాయ్. ఈరోజు మా ఇంట్లో సంగటి చేస్తున్నాను అనమాట. ఒక పెద్ద గ్లాస్ వేసాను రైస్. ఒక గ్లాస్కి 8 గ్లాసులు వాటర్ పోసాను. నేను వేసిన రైస్ ముగ్గురికి సరిపోతాయి అన్నమాట. ఇది మేము ముగ్గురం వాడుకుంటాము. ఒక గ్లాస్కి ఒక గ్లాసు 8 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టేశాను. తర్వాత చూపిస్తాను ఉడికిన తర్వాత ఎప్పుడు పిండి వేసుకోవాలి అనేది చూపిస్తా. మూత పెట్టేద్దాం. అలాగే సంగటితో పాటు చిన్న చేపల పులుసు అనమాట. సంగటిలోకి చిన్న చేపల పులుసు. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు. ఇది సంగట్లోకి పులుసులాగా పెట్టుకోవాలి కాబట్టి నేను ఇదిగో చూపిస్తాను. పులుసు ఇది 50 గ్రాముల చింతపండు, అర కేజీ చేపలు అనమాట. 50 గ్రాముల చింతపండు వేసాను. అంటే బాగా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వస్తుంది. అంత చింతపండు వేసి కలిపి పెట్టేసుకున్నాను. దీంట్లో పోసి కలిపేస్తాం. దీంట్లో ఉప్పు వేసాను, 3 స్పూన్లు కారం వేసాను, అర స్పూను పసుపు వేసాను, 2 స్పూన్లు వేసాను ఉప్పు కూడా. కొంచెం నీళ్ళుగా ఉండాలి సంగట్లోకి కాబట్టి, కొంచెం పలచగా ఉంటేనే సంగట్లోకి బాగుంటుంది కాబట్టి పలచగానే చేస్తాను దీన్ని. ఇప్పుడు తిరగమాత పెట్టేద్దాం. చేసి మండ పెట్టేసాను. పోయినసారి నూనె ఎక్కువ వేసానని చెప్పారు కామెంట్లలో. ఈసారి నూనె తగ్గించానులేండి. వాళ్ళు మా మంచి కోసమే చెప్పారు కాబట్టి, అది ఎవరు చెప్పినా మంచే కాబట్టి వినాలి. నేను ఆ రోజు చూసుకోకుండా వేసేసాను ఆయిల్, అందుకనే ఎక్స్ట్రా అయిపోయింది. ఆవాలు వేసాను, మెంతులు వేసాను. పులుసు కాబట్టి ఆవాలు మెంతులు వేస్తాను నేను. తర్వాత ఎర్రగడ్డ వేసేసుకోవాలి. టేస్ట్కి పచ్చిమిర్చి వద్దనుకుంటే పచ్చిమిరపకాయలు ఆపుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మేమైతే వేసుకుంటాం. మీకేమన్నా కర్రీస్ ఒకవేళ ఏమన్నా అంటే చికెన్ కానీ చేపలు కానీ అవి ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారనుకోండి, ఎలా చేసుకోవాలో తెలియకపోతే మా కామెంట్లలో పెడితే నేను ఒకరోజు చేసి మీకు చూపిస్తాను, చేసుకోవచ్చు మీరు. అలాగైనా మీకు డౌట్లు ఏమన్నా ఉంటే కామెంట్లలో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు పులుసు పోతాయి. అంటే కొంచెం పలుచగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మీడియం సైజు మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేద్దాము. పులుసు అయితే ఉడికిపోయింది, దించేస్తున్నాను. ఇంత మాత్రం లేకపోతే పులుసు సంగట్లోకి బాగుండదు అనమాట, అందుకని ఇంత మాత్రం అయితే ఉంచుతాను. దీంట్లో మెంతిపొడి వేయడం మర్చిపోయాను, కొంచెం మెంతిపొడి వేస్తున్నాను. చేపల కూరలో కొంచెం మెంతులు ఆవాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి రుచినిస్తుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. అందుకని కొంచెం వేసుకోండి. ఎక్కువ చేపలు వేస్తే 3-4 స్పూన్లు వేసుకోవాలి. దీంట్లో నేనైతే చిన్న స్పూన్ తోటి 2 వేసుకున్నాను. ఒకటికి ఉడికిపోయింది, ఉడకొచ్చేసింది. ఇంకా మనం పిండి పోసుకోవడానికి దగ్గర పడింది అనమాట. నేనేంటంటే ఈ డబ్బాతో బియ్యం వేసాను, 8 డబ్బాలు వాటర్ పోసాను. ఇదిగో ఇట్లా వచ్చి రావాలన్నమాట. బాగా తెల్లిందాక అన్నం అట్లాగే ఉంచి పెట్టుకోవాలి. తెల్లిందాక ఉంచి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఏంటంటే పిండి పోసేసుకొని సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని మూత కాసేపు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా గెలికేద్దాం కలిపేసుకునేదే. అన్నం అయితే సంగటి అయితే గెలికేసాము. నేను డబ్బా పిండి వేసాను. మీకు లైట్గా కావాలంటే కొంచెం పిండి తగ్గించుకోండి, కాదు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పిండికి ఏం లిమిట్స్ లేవు. ముద్దలు కట్టి చూపిస్తాను. ఇంకా ఆపేసి సంగటి చేపల కూర రెడీ అయిపోయినాయి. ఇంకా మేము తినడమే రెడీ అనమాట. తలా ఒక ముద్ద వేసుకొని తినేస్తాము. అది ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి.